ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అందులో ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు తీసుకోవటం, సమతుల్యమైన ఆహారాన్ని శరీరానికి అందించడం చాలా ముఖ్యం. అయితే వాటిలో ముఖ్యంగా ప్రోటీన్స్ ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. అమెనో ఆమ్లాలతో కూడిన ఇది కణజాలాల తయారీ, మరమ్మత్తు, దృఢత్వంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోగనిరోధక వ్యవస్థకు అండగా ఉంటాయి. ఎంజైములుగా పనిచేస్తూ ఒంట్లో జరిగే రకరకాల కెమికల్ రియాక్షన్స్ కు తోడ్పడతాయి. అందుకే ఆరోగ్య నిపుణులు ఆహారంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలని సూచిస్తుంటారు. అయితే మన దగ్గర చాలా మంది శరీరానికి రోజుకు అవసరమైనంత ప్రోటీన్లను తీసుకోవటం లేదని తాజాగా జరుగుతున్న పరిశోధనలు చెబుతున్నాయి. ప్రోటీన్ అద్భుతమైన పోషకం. కార్బోహైడ్రేట్ శరీరానికి శక్తిని అందిస్తే, కొవ్వు శక్తిని దాచుకుని అవసరమైనప్పుడు తిరిగి ఇస్తుంది. ఈ రెండింటికి మధ్య ఇరుసుగా పనిచేసేవే ప్రోటీన్లు. శరీరంలో జరిగే జీవక్రియలన్నీ వీటి రూపంలోనే సాగుతాయి. విటమిన్లు, హార్మోన్లు, ఎంజైమ్లు, యాంటీబాడీలు, హిమోగ్లోబిన్ వంటివన్నీ కూడా ప్రోటీన్లే. ఆర్గాన్స్, మజిల్స్, నర్వస్ సిస్టమ్, రక్తనాళాలు, అస్థిపంజరం అన్నీ వీటితో తయారైనవే. అన్నీ వీటి మీదనే ఆధారపడేవే. మనం తీసుకునే ఆహారం ద్వారా ప్రోటీన్ పదార్థాలు జీర్ణకోశంలో అమైనో యాసిడ్లుగా మారి అక్కడి నుంచి లివర్ కణాల్లోకి చేరి ప్రోటీన్లుగా తయారవుతాయి. ఆయా అవసరాలను బట్టి కణాలు వీటిని తయారు చేసుకుంటాయి. సుమారుగా 20 రకాల అమైనో ఆమ్లాలు ఉన్నాయి. వీటిల్లో 9 అత్యవసరమైనవి. అయితే ఇవి శరీరంలో తయారు చేయలేం. వీటిని ఆహారం ద్వారానే పొందాల్సి ఉంటుంది. కాబట్టి శరీరంలో ప్రోటీన్ల లోపం తలెత్తకుండా ఉండాలంటే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవటం ముఖ్యం. ఇమ్యూన్ సిస్టమ్ సక్రమంగా పనిచేయాలన్నా, హార్మోన్లను నియంత్రించాలన్నా, కండరాలు దృఢంగా తయారవ్వాలన్నా ప్రోటీన్లు అత్యంత కీలకం. గుడ్లు, మాంసం, చికెన్, పాలు, పెరుగు, చీజ్ వంటి వాటిల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. చికెన్లో పలుచటి కండ మాంసంలో మంచి నాణ్యమైన ప్రోటీన్ లభిస్తుందట. ఇందులో అత్యవసరమైన అమైనో ఆమ్లాలతో పాటు ఐరన్, జింక్, బి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే చికెన్ను నూనెలో బాగా ఫ్రై చేసి తినకుండా ఉడికించి తినటం మంచిదంటున్నారు నిపుణులు. సాల్మన్, మ్యాకరెల్, సార్డైన్స్ వంటి చేపల్లో ప్రోటీన్ మాత్రమే కాకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి హార్ట్, బ్రెయిన్ హెల్త్ కి కూడా మేలు చేస్తాయి. పాలు, పెరుగు, చీజ్లతో కాల్షియం, విటమిన్ డి లభిస్తాయి. ఇక వెన్న తీసిన పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో సంతృప్త కొవ్వు తక్కువగా, ప్రోటీన్ శాతం ఎక్కువగా లభిస్తుంది. గుడ్లలో అన్ని రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. బ్రెయిన్ హెల్త్ కి అవసరమైన కొలీన్ కూడా ఇందులో అధికంగా ఉంటుంది. ఇక వెజిటేరియన్స్ చిక్కుళ్ళు, బఠానీలు, పప్పులు, టోఫు వంటి సోయా ఉత్పత్తులను తీసుకోవాలి. నట్ షెల్స్, సీడ్స్ ఇలా రకరకాల పదార్థాలను కలిపి తీసుకుంటే శరీరానికి సంపూర్ణ ప్రోటీన్లు లభిస్తాయనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఇన్ఫెక్షన్లు, న్యూట్రిషనల్ సమస్యలు అన్నీ కూడా తక్కువ ప్రోటీన్ శాతం ఉన్న ఆహారంతోనే తలెత్తుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రోటీన్ మోతాదును పెంచుకుంటే మధుమేహాన్ని సైతం నివారించుకోవచ్చట. అందుకే ఆహారంలో కనీసం 15% పైగా ప్రోటీన్లు ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ మనం మాత్రం సగటున 12%కే పరిమితం అవుతున్నాం. పిల్లలు, పెద్దవారు, ఉబ్బకాయులు, శ్రమ అంతగా చేయని వారు, గ్రామీణులు, మహిళలకు ప్రోటీన్లు మరింత అవసరం. శరీరానికి ఎంత లేదన్నా రోజుకు 1800 నుంచి 2500 కేలరీల ఎనర్జీ అందించే ఆహారం అవసరం. అందులో కనీసం 300 కేలరీల శక్తి ప్రోటీన్ల నుంచి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 1 గ్రామ్ ప్రోటీన్తో 4 కేలరీలు లభిస్తాయి. ఈ లెక్కన 300 కేలరీలు శరీరానికి అందాలంటే రోజుకు ఎంత లేదన్నా కనీసం 70 గ్రాముల ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలి. మరి ఇప్పటికైనా అలర్ట్ అయ్యే శరీరానికి అవసరమైన ప్రోటీన్లను అందించి ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక ఏ ఆహారంలో ఎంత మేరకు ప్రోటీన్లు మన శరీరానికి అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 100 గ్రాముల అన్నంలో 3 గ్రాముల ప్రోటీన్, 30 గ్రాముల చపాతీలో 4 గ్రాముల ప్రోటీన్, 100 గ్రాముల పచ్చి బఠానీల్లో 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుందట. ఇక 2 ఇడ్లీలు లేదా దోశల్లో 7 గ్రాముల ప్రోటీన్, ఉప్మా, పోహా, సేమియా వంటి వాటిని 30 గ్రాముల్లో తీసుకుంటే అందులో 3 గ్రాముల ప్రోటీన్ ఉంటుందట. 30 గ్రాముల చిరుధాన్యాల్లో 4 గ్రాముల ప్రోటీన్, 30 గ్రాముల ఉడికించిన పప్పుల్లో 6 గ్రాముల ప్రోటీన్, 100 గ్రాముల సోయాబీన్లో 40 గ్రాముల ప్రోటీన్, 120 మిల్లీలీటర్ల పాలల్లో 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుందట. 100 గ్రాముల మజ్జిగ పెరుగులో 4 గ్రాముల ప్రోటీన్, 30 గ్రాముల చీజ్లో 6 గ్రాముల ప్రోటీన్, ఇక ఉడకబెట్టిన గుడ్డులో 8 గ్రాముల ప్రోటీన్, 100 గ్రాముల చికెన్, చేపలు, మాంసంలో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుందట. 100 గ్రాముల కూరగాయలు, పండ్లలో కేవలం 1 గ్రామ్ ప్రోటీన్ మాత్రమే లభిస్తుంది. 100 గ్రాముల పుట్టగొడుగుల్లో 3 గ్రాముల ప్రోటీన్, 20 గ్రాముల నూనె గింజలు, గింజ పప్పుల్లో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుందట.